Welcome back. Already we discussed about the concept of profit and loss. Profit and loss లో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, లేదంటే ఫార్ములాస్ ఎలా ఇస్తారనేది ఫైండ్ అవుట్ చేసాం. నౌ దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాము. రైట్. సో ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లాస్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. దెన్ సో హియర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఒక శాంపుల్ ప్రాబ్లమ్ చూడండి. ఎ మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 50 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 60. ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంట్ అన్నాడు. అండ్ మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది సాల్వ్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్ అర్థమైతే కనుక ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చాము వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ అండ్ ఆల్. మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్, వీడు 50 రూపీస్కి బై అంటే కొన్నాడు కదా, బై అండ్ సెల్స్ ఇట్ ఫర్ 60 రూపీస్. సెల్స్ జనరల్గా బై అంటే వీడు షాప్ కీపర్, వీడు కొన్నాడు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ అయితే కాస్ట్ ప్రైస్, వీడు అమ్మాడు, ఎంతకు అమ్మాడు, 60 రూపీస్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది, కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. వాడేమన్నాడు, హీ వాంట్స్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అవునా, ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. హియర్ సెల్లింగ్ ప్రైస్ is 60 అండ్ కాస్ట్ ప్రైస్ is 50. సో ప్రాఫిట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 50 అంటే 10 అపాన్ కాస్ట్ ప్రైస్ ఎంత 50 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20%. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత అంటే 20%, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 20% అమ్మ. మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఎందుకు సిపి వేస్తామంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అలా దేంతో కంపేర్ చేస్తుందంటే కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసి చెప్తాం కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు విల్ గో విత్ 100%. అలా కాకుండా మనం ఇంకా ఈజీగా వితౌట్ యూజింగ్ ఫార్ములా ఇలా చేయకుండా మనం చేయాలంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 50 రూపీస్ ఇచ్చాడమ్మ. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేదాన్ని మనం ఎప్పుడు 100% ఎందుకు అనుకుంటాం అనుకుంటే దీంతో కంపేర్ చేసే ప్రాఫిట్ ఆ లాస్ అని చెప్తాం కాబట్టి కాస్ట్ ప్రైస్ ఒకవేళ ఇది 100% అయ్యి ఉంటే కనుక ఈ 60 ఉంది కదా, 60 అనేది ఎంత పర్సెంటేజ్ అన్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది, గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 60 ఇంటూ 100 అపాన్ 50 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 120. ఇది 120% అవ్వాలి, అంతే కదా. అంటే 50 అనేది 100% అయితే 60 ఎంత అంటే 120%. ఎంత ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఇట్ ఈస్ 20%. సో మనం ఏం చెప్పచ్చు, గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 20%. ఇలా అనే చెప్పచ్చు. లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే 50% అనే 50 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, ఇది 100% అనుకుంటాం. లాభం ఎంత వచ్చిందంటే 10 రూపీస్ లాభం వచ్చిందమ్మా. సో దిస్ 10 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, ఇలా అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తాం, గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 10 ఇంటూ 100 అపాన్ 50. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి డైరెక్ట్లీ విల్ గెట్ ద వాల్యూ ఈజ్ 20% అని డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. రైట్, వితౌట్ యూజింగ్ ఫార్ములా యూజ్ చేయకుండా కొన్ని సాల్వ్ చేసేసేయాలి. ఇది మైండ్లో సాల్వ్ చేయొచ్చాము. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 50 అనేది 100% అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకంటే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దాని 50 ఈక్వల్స్ టు 100 మనకి వచ్చింది 10 రూపీస్ కాబట్టి 10 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ 20%. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అనమాట, 20% ఈజ్ ద ప్రాఫిట్ అలా అని చెప్తాం. ప్రాఫిట్ పర్సంటేజ్, ఇట్స్ నాట్ అ ప్రాఫిట్. The next, if the radio is purchased for 200 and sold it for 180, అంటే వీడు పర్చేస్ అంటే వాడు కొన్నది 200కి కొన్నాడు అండ్ 180కి అమ్మాడు. సో ఫైండ్ హిజ్ లాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో డైరెక్ట్గా సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తాం, ఇది కాస్ట్ ప్రైస్, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ద డిఫరెన్స్ ఈజ్ 20 రూపీస్, అంతేనా. సో మనకి లాస్ ఎంత, లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 20 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 200 అండ్ వాట్ ఈజ్ అ లాస్ పర్సెంటేజ్, లాస్ అపాన్ సిపి ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ ఎంత 20 అపాన్ కాస్ట్ ప్రైస్ అంటే ద వాల్యూ ఈజ్ 200 ఇంటూ 100. దాన్ యూ విల్ గెట్, ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 0 గెట్ క్యాన్సిల్, ఇందులో 10 టైమ్స్, దాన్ యూ విల్ గెట్ 10%. ఇట్ ఈస్ లాస్ అడిగాడు. లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 10%, ఇట్ ఈస్ లాస్. ఫైండ్ ఈజ్ లాస్ పర్సెంట్, దెన్ ద ఆన్సర్ ఈస్ 10. ఇంకా మనం ఎలా చెప్పచ్చు, 200 ఈజ్ ఈక్వల్స్ టు ద సేమ్ థింగ్. ఇఫ్ 200 ఇక్కడ ఎంత ఉంది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 200 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే ఎంత మేడం, ఎంత ఉంది డిఫరెన్స్, లాస్ ఎంత వచ్చింది, 20 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. సో 20 ఇంటూ 100 అపాన్
200, then you will get 10% డైరెక్ట్గా వచ్చేస్తుంది, రైట్. ఇంకా మనం ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద మనకి ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ మీద మనకి లాస్ వచ్చింది అంటే ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ ఇలా చేయాలి మన ప్రాబ్లం. వాడంతనంటే హీ గెట్స్ 30% ప్రాఫిట్. అంటే ఒక ఆర్టికల్ కొన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 1000 రూపీస్కి కొన్నాడు, 1000 రూపీస్ కొని వాడంతా 30% ప్రాఫిట్ వచ్చింది అంటాడు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుందంటే ఒకటి X రూపీస్ పెట్టి కొన్నాడమ్మా. కొనడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వీడికి 30% ప్రాఫిట్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, ఎప్పుడన్నా 30% ప్రాఫిట్ అన్నాడంటే ఏం చేయాలంటే ఈ 30% వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అది దీనికి యాడ్ చేస్తే టోటల్ వాల్యూ ఎంత కమ్మడ్ అని వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఎక్స్ మీద 30% వచ్చింది. 30% అంటే ఏం చేస్తాం, 30% అంటే per 100 ఆఫ్ దేని మీద వచ్చింది, ఎక్స్ మీద వచ్చింది కాబట్టి ఎక్స్ తీసుకుంటాం. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని దీనికి యాడ్ చేస్తాం, ప్లస్ 30/100 ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ప్లస్ 3/10. ఆర్ సింప్లిఫై చేసేద్దాం, సింప్లిఫై చేసేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏంటి కాస్ట్ ప్రైస్, దీని మీద 30% వచ్చింది కాబట్టి వాట్ విల్ గెట్, వాట్ ఇట్ ఈస్ ఎల్సిఎం తీసేస్తే ఇది 100 బై ఇక్కడ 100x ప్లస్ 30x విచ్ ఇస్ ఈక్వల్స్ టు 130x upon 100, రైట్. 130x upon 100 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 130 ఆఫ్ కాస్ట్, 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్. డైరెక్ట్గా మనం ఇలా అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ ఎక్స్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనుకుందాం 100 అనుకుందాం. 100 అనుకుంటే వీ హ్యావ్ 2 ways టు ఫైండ్ దిస్. 2 ways ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 30% ఎంతో ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వస్తుంది 30. ఇది ప్రాఫిట్ ఎడిషనల్గా వచ్చింది కాబట్టి ఈ 100కి యాడ్ చేస్తాం, దెన్ ద వాల్యూ యూ విల్ గెట్ 130. ఏంటి మనకు ప్రాఫిట్ అన్నాడంటే 100 మీద 30% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ 100 మీద 30% ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ వాల్యూని దీనికి యాడ్ చేస్తాం, దాన్ని విల్ గెట్ ద సెల్లింగ్ ప్రైస్. అలా కాకుండా డైరెక్ట్గా వీడు 30% అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%, 100% మీద 30% వచ్చింది కాబట్టి 130% ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది 100 వచ్చింది అవునా. సో 130% అంటే 130% అంటే per 100 ఆఫ్ 100, దాన్ యూ విల్ గెట్ 130. ఇక్కడ కూడా 130 వస్తుంది. సో వీ హ్యావ్ 2 to 3 ways టు ఫైండ్ ది వాల్యూ. మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద 30% లాభం వచ్చింది, 40% లాభం వచ్చింది, 50% లాభం వచ్చింది అన్నాడు అనుకో, ఎంత అంటే డైరెక్ట్గా 30% ప్రాఫిట్ వస్తే 130, ఆ 100కి ఈ 30 ప్లస్ చేసి 130% ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా వచ్చేస్తుందమ్మా. లేదంటే 40% లాభం వచ్చింది అనుకుంటే కనుక డైరెక్ట్గా 140% ఆఫ్ సిపి, ఎస్పి డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ మీద 30% లాభం వచ్చింది అన్నాడు అనుకోండి అమ్మా, డైరెక్ట్గా 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ 500 రూపీస్కి కొన్నాడు, 500 రూపీస్కి కొని వాడేం చేశాడంటే 25 హియర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 500 రూపీస్ అండ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ అ ప్రాఫిట్ ఆఫ్ 30% అన్నాడు అనుకో. జనరల్గా మామూలుగా ఏం చేస్తాం మనం, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 500 మీద 30% అంతే క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ దీనికి యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అదొక వే. లేదంటే డైరెక్ట్గా 30% లాభం వచ్చింది కాబట్టి 130% ఆఫ్ దేని మీద 500, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇఫ్ యూ సింప్లిఫై దిస్ 130 బై పర్సెంట్ అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 500, 2 zeros గెట్ క్యాన్సిల్, ఇది 500, 5 3s 15 అంతే కదా. 500 అంటే 650 వస్తుంది, 5 1s 5, 500, 5 3s 15 కాబట్టి 150. సో దట్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 650. 30% లాభం వచ్చింది అంటే వాడు ఎంత కమ్మినట్టు అంటే 650 రూపీస్ కమ్మాడు. కొనడం 500 రూపీస్ కొన్నాడు, అమ్మడం 650 రూపీస్ కమ్మాడు. డైరెక్ట్గా చేయాలంటే ఇలా చేయాలి. లేదంటే ఏం చేయాలి, 500కి కొన్నాడు, 500 మీద 30% వేసుకున్నాడు అంటే 30% ఆఫ్ 500 అంతేనా. 500
ఇది దేని వాల్యూ అవ్వాలి, ఎస్పీ వాల్యూ అవ్వాలి. సో హియర్ 500 ప్లస్ 30% ఆఫ్ 500 అంటే 30% అంటే per 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 500. 2 zeros క్యాన్సిల్ అయిపోయి. సో యూ హ్యావ్ 500 ప్లస్ 3 5s are 15 అంటే 150 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 650. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే యుల్ గెట్ 650. ఇలా చేసిన అండ్ డైరెక్ట్గా మనకు 30% లాభం అనేది కాబట్టి డైరెక్ట్ 130% ఆఫ్ 500 చేసినా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అందులో ప్రాబ్లం ఏమీ ఉండదు. నౌ అలా కాకుండా ఇది ప్రాఫిట్ వచ్చింది అంటే ఏం చేస్తాం అంటే 100 ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాము, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100 అనుకుంటాం. ప్రాఫిట్ వచ్చింది అంటే వాడు పెట్టిన అమౌంట్ పైన వచ్చినట్టు, రైట్? అంటే వాడు పెట్టిన అమౌంట్ ఎంత అని తెలుసు మనకి, 100% అని తెలుసు. సో దీని మీద 20% వచ్చింది అంటే దీని మీద 20% వచ్చింది కాబట్టి వీ కన్సిడర్ 120% అని డైరెక్ట్గా చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, రైట్? సో ప్రాఫిట్ వచ్చింది అంటే వాడు ఇన్వెస్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 రూపాయలు పెట్టుకున్నాడు, ఇది అమ్మితే వాడికి 20% లాభం వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, 100 రూపాయల్లో 20%. అప్పుడు దీనికి ఎంతకు అమ్మాడు అంటే 120కి అమ్మాడు. 100 రూపాయల్లో 20%, ఈ రెండింటిని యాడ్ చేస్తే దాని విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్. గాట్ ఇట్? అలాగే మనకి ఇఫ్ ఇట్ ఇస్ ప్రాఫిట్ మీన్స్ యాడ్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద యాడ్ చేస్తాం. అదే మనకి లాస్ వచ్చిందంటే ఏం చేయాలి? సో నౌ వాడేమంటాడంటే ఒక ఆర్టికల్ హీ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 100 రూపీస్ అండ్ వైల్ సోల్డింగ్ దిస్ హీ గెట్ అ లాస్ ఆఫ్ 25%. వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతాడు. ఏమన్నాడు, ఒక ఆర్టికల్ని 100 రూపీస్కి కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అండ్ వాడికి లాస్ ఎంత వచ్చిందంటే 25% లాస్ వచ్చిందంట. అయితే వాట్ ఈజ్ ఎంత కమ్ముంటాడు అంటే ఏం చేయాలి, 100 రూపీస్ వీడు పెట్టాడు, ఇందులో నుంచి 25% లాస్ వచ్చిందంట. అంటే 25% ఆఫ్ దేని మీద లాస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ మీద లాస్ కాబట్టి 100 రూపీస్ లాస్ వచ్చిందంటే ఇప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి తీసేస్తాం, అంతేనా? నౌ 100 మైనస్ 25% per 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 100, దీస్ టు గెట్ క్యాన్సిల్. 100 మైనస్ 25 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 75, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి. అది సెల్లింగ్ ప్రైస్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ డైరెక్ట్ వాల్యూ, డైరెక్ట్గా కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ మీదే కన్సిడర్ చేస్తాం. మనకి 25% లాస్ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ కన్నా 25 తక్కువ వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. ఇందులో కన్నా మనకి 25% తక్కువ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా యూ కెన్ గో విత్ 75% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి. అంటే కాస్ట్ ప్రైస్ మీద 75% డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 75 అన్నాడు, 75% అంటే per 100 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత అని తీసుకున్నాం, 100 అని తీసుకున్నాం. 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి. ఈ రెండు క్యాన్సిల్ అయితే 75 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఏది చేసినా యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ. ఇదైతే కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అండ్ దిస్ వన్ ఈజ్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద రేడియో ఈజ్ పర్చేస్డ్ ఫర్ 200 అండ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 180, ఫైండ్ హిస్ లాస్ పర్సెంట్. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం అండ్ ద ఆన్సర్ ఈజ్ 10%, రైట్? నెక్స్ట్, ఎ మ్యాన్ బైస్ అ సైకిల్ ఫర్ 1200 అండ్ సెల్స్ ఇట్ ఎట్ అ లాస్ ఆఫ్ 20%. అంటే కొన్నవాడు ఎంత కొన్నాడంటే 1200 కొనడం. దీన్ని మనం వైల్ సీయింగ్ ద క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. వాడు కొండ ఎంత కొన్నాడు, 1200 కొన్నాడు. సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు 1200. ఇప్పుడు ఏం జరిగింది, అది అమ్మడం వల్ల 20% లాస్ వచ్చిందంట. 20% లాస్ అంటే లాస్ దేని మీద వస్తుంది, జనరల్గా కాస్ట్ ప్రైస్ మీదే లాస్ ఎంత అనేది కన్సిడర్ చేస్తాం. సో 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 20% ఆఫ్ 1200, అవునా? 10% వాల్యూ అంత అంటే 120, ఎందుకంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెడతాం. 1200లో 12% అంటే 120. 1200లో 10% అంటే 120. వాడు ఎంత పర్సెంట్ అన్నాడు, 20% అన్నాడు కాబట్టి 120 ప్లస్ 120 అంటే 240 రూపీస్ తక్కువ అమ్మాడు. 20% ఆఫ్ 1200 అంటే 240. తక్కువ అమ్మాడు అంటే ఏం చేస్తాం, మనకు ఇచ్చిన కాస్ట్ ప్రైస్ నుంచి ఈ 240ని సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్? సో 1200 మైనస్ 240 అంటే ఎంత వస్తుంది, యూ విల్ గెట్ 960. సో ద ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ రైట్, ద వాల్యూ ఈజ్ 960. ఇలా సాల్వ్ చేస్తాం జనరల్గా. సో ఒకసారి చూడండి, మనం ఏం చేయొచ్చు, అ మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ అంటే ఎంత కొన్నాడు, 1200కి కొన్నాడు, గుడ్. అండ్ ఎంత పర్సెంట్కి లాస్ కమ్మాడు, 20% లాస్ కమ్మాడట. హీ అక్కర్డ్ అ లాస్ ఆఫ్ 20% వైల్ సెల్లింగ్ ద బైసికల్, రైట్?
ఇప్పుడు ఏమైంది 20% లాస్ అంటే తగ్గించమ్మడి కాబట్టి మనం ఏం చేయాలి బేసిక్గా మైనస్ చేయాలి. సో 20% లాస్ అన్నాడు. లాస్ 20% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాడు 20 ఈ సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ 20% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎస్పి అనమాట. అంతేనా. నౌ ఇప్పుడు మాన్యువల్ సాల్వ్ చేస్తే 1200 మైనస్ 20% 20% per 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1200 2 zeros 2 zeros గెట్ క్యాన్సిల్డ్ 1200 మైనస్ 2 into 12 అంటే 24 అండ్ 0 యాడ్ చేస్తే యూ విల్ గెట్ 960. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఇలా కాకుండా సింపుల్గా చేయాలంటే ఏం చేస్తాం మనకి 20% లాస్ వచ్చింది అని క్లియర్గా చెప్పాడు. ద లాస్ ఇస్ 20%. అంటే వాడి 20% లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం 100% అనుకుంటాం. అందులో 20% తగ్గించంబడి కాబట్టి ఏమవ్వాలి 80% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి ఇలా తీసుకుంటాము. 80% అంటే 80 per 100 అంటే పర్సెంట్ అంటే per 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సిపి ఎంత ఉంది 1200. దిస్ వన్ గెట్ క్యాన్సిల్ అండ్ 80 అంటే దాన్ని విల్ గెట్ 960 అంతేనా. 8 12 96 అండ్ 0 యాడ్ చేస్తే ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 960. ఇలా చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అలా అన్న చేయొచ్చు ఇలా అన్న చేయొచ్చు. బట్ మనకు ద మెయిన్ థింగ్ ఎప్పుడు కూడా వాడు ప్రాఫిట్ లాస్ అనేది దేని మీద చూస్తాడు అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ మీదే చూస్తాడు. సో దట్ ఎక్కడున్నా కానీ కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటాం 100% అనుకుంటాం. ఎక్కడున్నా ఎంత వాల్యూ ఉన్నా కానీ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాం 100% అనుకుంటాం. సో వీడికి ప్రాఫిట్ వచ్చింది 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఆ 20ని ఈ 100కి యాడ్ చేస్తాం. లేదంటే 20% లాస్ వచ్చిందంటే ఈ 100లోంచి 20% తీసేస్తాం. అంటే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే ఒక ఆర్టికల్ మనకి వీడి దగ్గర ఒక ఆర్టికల్ ఉంది అండ్ హీ సోల్డ్ దిస్ ఆర్టికల్ ఫర్ 540 రూపీస్. 540 రూపీస్కి అమ్మాడు. 540 రూపీస్కి అమ్మితే హీ గెట్ ఆ లాస్ ఆఫ్ 10%. లాస్ ఆఫ్ 10% అంటే ఈ ఆర్టికల్ని 540కి అమ్మడం వల్ల 10% లాస్ వచ్చింది అన్నాడు. 10% లాస్ వచ్చిందంటే ఖచ్చితంగా ద కాస్ట్ ప్రైస్ మస్ట్ బీ మోర్ దాన్ 540 ఎంత అనబడి. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు 10% లాస్ వచ్చింది అన్నాడు. జనరల్గా కాస్ట్ ప్రైస్ ఎంతో మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో కాస్ట్ ప్రైస్ మనం ఏమనుకుంటాం జనరల్గా 100% అనేది కాస్ట్ ప్రైస్ అనుకుంటాం. దీని మీద 100% మీద ఎంత వచ్చింది 10% లాస్ వచ్చింది అంటే తక్కువ వచ్చింది కాబట్టి లాస్ వస్తే ఏం చేస్తాం ఈ 100లోంచి 10 తీసేస్తే 90% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి ఇలా తీసుకుంటాము అవునా. సో కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 540 ఇచ్చాడు కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 540 అని ఇక్కడ రాస్తాం. నౌ సింప్లిఫై చేస్తే ఓన్లీ వేరియబుల్ సిపి ఉంది. 90% అంటే per 100 ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు 540. 0 గెట్ క్యాన్సిల్ అండ్ 9 6 54 ఇందా 9 ఇందులో ఏమైపోతుంది 6 టైమ్స్ పోతుంది 60. దెన్ సిపి ఈజ్ ఈక్వల్స్ 60 into 10 దాని ఈజ్ ఈక్వల్స్ టు 600. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 600. అంతేగాని ఇందులో నుంచి 10% ఎంతో తీసుకుని దీంట్లో తీసేస్తే ఆన్సర్ రాదమ్మా. ఎందుకంటే 50 యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 600 వచ్చింది. ఇక్కడ 540లో 10% ఎంత అంటే 54. దీనికి యాడ్ చేసామనుకో వాట్ విల్ గెట్ 594 వస్తుంది. బట్ హియర్ ఇట్ ఈస్ 600. ఈ డిఫరెన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఈ డిఫరెన్స్ తెలియాలమ్మా. వాడు ఏమన్నాడంటే ఒక ఆర్టికల్ని 540 రూపీస్కి అమ్మడం వల్ల హీ గాట్ అ లాస్ ఆఫ్ 10%. అంటే 10% తక్కువ వచ్చింది కాబట్టి ఇందులో 10% ఫైండ్ అవుట్ చేసి దీనికి యాడ్ చేసేస్తే కాస్ట్ ప్రైస్ రాదు. యుల్ గెట్ రాంగ్ ఆన్సర్. అది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ మనకు తెలియనప్పుడు మనం చేస్తామంటే సిపి అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ మనకి ఎంతో తెలియదు కాబట్టి సిపి తీసుకుంటాం. దీని మీద 10% లాస్ వచ్చిందంటే ఎప్పుడు సిపి ఎప్పుడు కూడా 100% అని మనకు తెలుసు కాబట్టి లాస్ అంటే తగ్గించాలి. సో మైనస్ చేసామనుకో 90%. 90% అంటే కాస్ట్ ప్రైస్ మీద 90% కమ్మితే సెల్లింగ్ ప్రైస్ రైట్. వాట్ ఈస్ దట్ 90% ఆఫ్ సిపి అంటే 90% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎంతకు అమ్మాడు 540కి అమ్మాడు. సో సింప్లిఫై చేసాం అనుకో 90/100 into CP is equals to 540. సింప్లిఫై చేస్తే ఇన్ దిస్ కేస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 600. కానీ ఇక్కడ చేస్తే 594 వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ రాంగ్. డైరెక్ట్గా అందు మీద 10% క్యాలిక్యులేట్ చేసి దానికి యాడ్ చేస్తే ఆన్సర్ రాదు. గాట్ ఇట్.
Done. The next one is a man buys an old scooter for 2000 and spends a rupees of 500 on its repair. If he sells a scooter for 3000, then its gain percentage is అన్నాడు. ఇప్పుడు వాడు ఎంత కొన్నాడంటే 2000 రూపీస్కి వాడు కొన్నాడంటాము, ఒక ఆర్టికల్ కొన్నాడు. అదర్వైజ్ వీళ్ళు గోతే స్కూటర్ ఎంత కొన్నాడు, వీడు కాస్ట్ ప్రైస్ వచ్చి కూడా 2000 ఉంది. ఈ 2000 వీడు ఇన్వెస్ట్ చేసి కొన్నాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, 500 ఫర్ రిపేర్ చేయడానికి 500. సో ఇదంతా కూడా వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఇప్పుడు మన దగ్గర ఒక సెల్లర్ ఉన్నాడు, వీడు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడో దట్ ఈస్ కాల్డ్, విల్ కాల్ ఇట్ యాజ్ అ కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్కోసారి ఏమిటంటే షాప్ కీపర్ ఒక విల్ గో విత్ ఆర్టికల్, విల్ కాల్ ఇట్ యాజ్ అ టీవీ ఆర్ ఫ్రిడ్జ్ ఏదన్నా కానీ, వీడు విల్ గో విత్ 10,000కి కొన్నాడు అండ్ 500 వచ్చి ట్రావెలింగ్కి పెట్టాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, డెఫినెట్గా వీడు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడో దాట్ టోటల్ అమౌంట్ విల్ కాల్ ఇట్ యాజ్ అ కాస్ట్ ప్రైస్. దెన్ హియర్ ఇట్ ఈస్ 10,500 ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టీవీ. ఇలా తీసుకుంటాం అంటే వాడి జేబులోంచి ఎన్ని డబ్బులు పెట్టాడో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు ఏమన్నాడు, 2000 పెట్టి వీడు స్కూటర్ కొన్నాడు అండ్ 500 రూపీస్ వచ్చి దానికి రిపేర్ చేశాడు. కాబట్టి టోటల్ స్కూటర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 2500 ఇన్వెస్ట్ చేశాడు. డన్. ఈ 2500 ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీడు ఎంతకు అమ్మాడు అంటే కనుక 3000 రూపీస్కి అమ్మాడట. అయితే వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్? ఇప్పుడు మనకి ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, మనకి చూడగానే చెప్పేయాలి అనుకుంటే కనుక టోటల్ అమౌంట్ 2500 అండ్ 3000 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 500 ప్రాఫిట్ వచ్చింది. 500 ప్రాఫిట్ వచ్చింది అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫార్ములా ఏమొస్తుంది, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే 500 బై సిపి అంటే కాస్ట్ ప్రైస్ అని తీసుకోవాలి, 2500 ఇంటూ 100. సో 500 బై 2500 అంటే 1/5 అంతేనా. 1/5 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 20% కాబట్టి ద ఆన్సర్ ఇస్ 20%. వాడికి గెయిన్ పర్సెంట్ ఎంత అంటే 20% అనమాట. గాట్ ఇట్. లేదు 20% అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫార్ములా, ఇప్పుడు ఇది సిపి ఈక్వల్స్ టు దిస్, ఎస్పి ఈక్వల్స్ టు దిస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 500 ప్రాఫిట్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్ ఎంత, 2500 ఇంటూ 100. గాట్ ఇట్. 2 zeros గెట్ క్యాన్సిల్. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఈ 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 20 టైమ్స్ పోతుంది. కాబట్టి హీ గెట్ అ గెయిన్ ఆఫ్ 20%. గాట్ ఇట్. లేదు సింపుల్గా చెప్పాలంటే కనుక వాడు ఏం చేస్తాడంటే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది 2500. అవునా. ఒకవేళ 2500 అనేది 100%, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే కనుక వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందని తెలుసు మనకి, 500 ప్రాఫిట్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. సింప్లిఫికేషన్ చేస్తే 500 ఇంటూ 100 అపాన్ 2500. సో ఈ 0 zeros క్యాన్సిల్ చేసేస్తే కనుక ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. దాన్ విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 20%. ఎలా సాల్వ్ చేసినా యూ గెట్ ద సేమ్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్స్ టు 20%, విచ్ ద ఆప్షన్ బి. రైటా. డన్. ఇంకా మనకి ఏముంది చూడమ్మా. ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ 500 టు బి at a profit of 10%, then B sells it to C and make a profit of 20%. How much did C pay to B? సో వీడేమన్నాడు, ఇక్కడ మనకి 3 persons ఉన్నారు ABC అని. ఫస్ట్ ఏ అనేవాడు ఇచ్చాడు, బీకి ఇచ్చాడు సమ్ ప్రాఫిట్ తీసుకుని, తర్వాత బి అనేవాడు సికి ఇచ్చాడు సమ్ ప్రాఫిట్ తీసుకుని, ఓవరాల్గా ఎంత అన్నాడు అంతేనా. సో ఏ గెట్స్, ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ 500 అంటే ఇక్కడ ఏ కొనేశాడు, ఎంత కొన్నాడు అంటే 500. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ. ఈ 500 తీసుకున్న తర్వాత వీడు ఎంత ప్రాఫిట్ వేసుకున్నాడు, విచ్ కాస్ట్ 500 టు బి అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే ఇందు మీద 10% వేసుకున్నాడు. 10% ఆఫ్ 500 అంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పడతాం కాబట్టి ఇట్ బికమ్స్ 50. సో ఇది ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తాం, దాన్ని విల్ గెట్ 550. అంటే బీకి ఎంత అమ్మాడు అంటే 550 రూపీస్కి అమ్మాడు. అంటే బీ కాస్ట్ ప్రైస్ ఎంత, ఇక్కడ మనకు తెలియాల్సిందంటే ఏ సెల్లింగ్ ప్రైస్ అన్నా బీ కాస్ట్ ప్రైస్ అన్నా ఒకటే. ఎందుకంటే ఏ ఎంత కమ్మాడంటే 550కి అమ్మాడు, బి ఎంత కొన్నాడంటే 550కి కొన్నాడు.
గాట్ ఇట్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి. డన్. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, at a profit of 10% and then B sells to C and makes a profit of 20%. ఇప్పుడు ఇందు మీద 20% తీసుకున్నానంట బి, ఇందు మీద 20% అంటే 10% ఎంత 55, 20% అంటే 110 అంతేనా. 110 వీడికి లాభం వచ్చింది కాబట్టి యాడ్ చేస్తాం, దాన్ని విల్ గెట్ 660. అంటే వీడు 660కి ఎవరికి అమ్మాడు, సికి అమ్మాడు. సో సి ఎంత పెట్టుకున్నాడంటే 660. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ మచ్ సి పెయిడ్ టు బి. సి ఎంత పే చేశాడు అంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి అన్న కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అన్న కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి అన్న ఒకటే. ద వాల్యూ ఈజ్ 660. సో విల్ గో విత్ అన్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గాట్ ఇట్. ఇలా సాల్వ్ చేయొచ్చు అంటే మాన్యువల్గా వితౌట్ యూజింగ్ ఫార్ములాస్. అంటే క్వశ్చన్ మనకు క్లారిటీ ఉండి పర్సంటేజెస్లో మనకు కొంచెం ఐడియా ఉంటే కనుక ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఈజీగా ఎలా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, ఏ ఎంతో అమౌంట్ ఇచ్చాడు, దీని మీద 10% అన్నాడు. సో 10% ఏదో క్యాలిక్యులేట్ చేసి దీనికి యాడ్ చేసామనుకో ఏ ఎంతకు అమ్మాడని తెలిసిపోతుంది, ఆర్ బి ఎంత కొనుక్కోవడం తెలిసిపోయింది. మళ్ళీ బి ఎంత, దీని మీద 20% ప్రాఫిట్ వేసి సికి అమ్మాడంట, దీని మీద 20% అంటే యూ విల్ గెట్ 110. ప్రాఫిట్ వేసుకున్నాడు కాబట్టి యాడ్ చేస్తాం, సికి ఎంత కొన్నాడంటే 660 కొన్నాడు. ఇలా సాల్వ్ చేయడం బెటర్ అమ్మ, రైట్. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫార్ములా కానీ మామూలుగా మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో విత్ ఫస్ట్ వీళ్ళిద్దరికి మేనేజ్ చేయాలి. ద కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సిపి ఈజ్ ఈక్వల్స్ టు 500 అన్నాడు, అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు 10% అన్నాడు. దాని ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏవేదో కనుక ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు 10%, 10 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అపాన్ సిపి ఇంటూ 100. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే సిపి ఎంత ఇచ్చాడు 500 ఇచ్చాడు, అవునా. 500 0 గెట్ క్యాన్సిల్, దాని ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 వస్తుంది. సో ఏ 50 రూపీస్ ప్రాఫిట్ వేసుకున్నాడు కాబట్టి సో కాస్ట్ ప్రైస్ ప్లస్ 50 కాబట్టి సెల్లింగ్ ప్రైస్ యూ విల్ గెట్ ఎంత వస్తుంది మనకి 550. ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి వచ్చింది. మళ్ళీ బి మీద 20%, ద సేమ్ థింగ్. ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 550, సెల్లింగ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇలా ప్రాసెస్ అంతే చేస్తే విల్ గెట్ ద రిజల్ట్ 660 వస్తుంది, రైట్. డన్. నెక్స్ట్ here, A sells an article to B at a profit of 25%. B sells it to C at a profit of 20%. If C pays 900, then the cost price of A is. Good. అంటే ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కాబట్టి దాన్ని బ్యాక్ ట్రేస్ చేస్తే ఆన్సర్ రాదమ్మా. బ్యాక్ ట్రేస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏం చేస్తాం, 900 మీద 20% తీసేసి రిమైనింగ్ అమౌంట్ వేసుకుని మళ్ళీ అందులో 25% తీసేసి రిమైనింగ్ అమౌంట్ వేసుకుంటే యూ వోంట్ గెట్ ద వాల్యూ, రైట్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి. సో ఇక్కడ మనకి సేమ్ 3 గైస్ ఉన్నారు, ఏబిసి. ఏ అనేవాడు ఒక ఆర్టికల్ ఉంది, లెఫ్ట్ గో విత్ కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. ఈ కాస్ట్ ప్రైస్ మీద వాడు ఎంత తీసుకున్నాడంట, ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే గో విత్ అన్ అజంప్షన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ అక్కర్లేదు. సో దీని మీద మనం ఏమనుకుందాం అంటే ఒకవేళ ఏ 100 రూపీస్కి కొన్నాడు అనుకుందాము, ఏ 100 రూపీస్కి కొనుంటే కనుక బీకి ఎంతకు అమ్మొచ్చు 25% ప్రాఫిట్ వేసుకున్నాడు కాబట్టి 125 రూపీస్కి అమ్ముంటాడు, అంతేనా. వై, బికాస్ 25% ఆఫ్ 100 ఈజ్ 25 ప్రాఫిట్ కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాడ్ టు ద కాస్ట్ ప్రైస్. సో 100 + 25 ఈజ్ ఈక్వల్స్ టు 125. అంటే బీకి ఎంతకు అమ్మాడు అంటే 125 రూపీస్కి అమ్మాడు. డన్. నౌ వాడేమన్నాడు, బి సెల్స్ ఇట్ టు సి అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇప్పుడు వాడేం చేశాడు, బి అనేవాడు సికి 20% ప్రాఫిట్ వేసుకుని అమ్మాడు. 20% ప్రాఫిట్ వేసుకుని అమ్మాడు అంటే ఇక్కడ 20% వాల్యూ ఎంత 10% వచ్చి 12.5, 20% అంటే ఇంకో 12.5 యాడ్ చేస్తాం. దెన్ వాట్ విల్ గెట్ 12 24.1 25 కాబట్టి దాన్ని విల్ గెట్ 150, అంతేనా. 150కి అమ్మి ఉండొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏ నుంచి బీకి ద వాల్యూ ఈజ్ 25%, 100 అనుకోండి 125. అండ్ నౌ ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ సి ఎంత ఇచ్చుకున్నాడు ఆర్ బి ఎంతకు అమ్మాడంటే 150కి అమ్మాడు, సి ఎంత కొన్నాడంటే 150 రూపీస్ పెట్టి కొన్నాడమ్మ. కానీ మనకి వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇఫ్ సి స్పేస్ 900, ఒకవేళ సి 900
ఇచ్చుంటే కనుక, అంటే ఇఫ్ మనకి ఏమొచ్చింది అకార్డింగ్ టు మన అనాలిసిస్ 100 అనుకుంటే ఇట్ బికమ్స్ 150. సో ఫైనల్గా ఇఫ్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 900, వాడు ఎంత ఇనీషియల్గా ఏ ఎంత పెట్టాడు, వాట్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత పెట్టుకున్నాడంటే మనం ఎంత పెట్టుకున్నాడు అనుకున్నాం, 100 పెట్టుకున్నాడు అనుకున్నాం. కాబట్టి 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, దెన్ వాట్ విల్ గెట్ 100 ఇంటూ 900 అపాన్ 150. ఇందులో 50 2 టైమ్స్ పోతుంది, 50 3 టైమ్స్ పోతుంది, ఇందులో 300, దెన్ విల్ గెట్ 3 to the 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 600. అంతేనా, 3 అందులో 3 టైమ్స్ పోతుంది, 3 into 2 విల్ గెట్ 600. సో ఇక్కడ అజంప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అజంప్షన్ అంటే ఎలా తీసుకుంటామంటే ఏ ఎంత పెట్టుకున్నాడో మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే 100 రూపీస్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ పెట్టుకుంటే వీడికి 25% ప్రాఫిట్ వేసుకుని అమ్మాడు. కాబట్టి బీకి ఎంతకు అమ్మాడు, 125 రూపీస్కి అమ్మాడు. 125 రూపీస్కి అమ్మిన తర్వాత ఈ 125 మీద వీడు ఎంత పర్సెంట్ వేసుకున్నాడంటే 20% వేసుకున్నాడు. 20% ఆఫ్ 125 అంటే ఎంత తీసుకుంటాం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ 120? 20% అంటే per 100 ఆఫ్ 125 అవునా. 25 ఇందులో 5 టైమ్స్ పోతుంది, 25 ఇందులో 4 టైమ్స్ పోతుంది, 4 5s 20, దెన్ యూ విల్ గెట్ 25 రూపీస్ వచ్చింది. సో ఆ 25 ప్రాఫిట్ కాబట్టి దీనికి యాడ్ చేసామనుకో, సి ఎంత పెట్టుకున్నాడు అంటే 150 పెట్టుకున్నాడు. అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్నది దాని ప్రకారం 150 వచ్చింది, వాడు ఇచ్చిన దాని ప్రకారం 900 వచ్చింది. సో మనం ఏం చేయాలంటే దిస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 900 అయ్యి ఉంటే కనుక సి ఎంత ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు అన్నది ఇంపార్టెంట్. సో ఏ ఎంత పెట్టుకున్నాడు అనుకుందాం, 100 పెట్టుకున్నాడు. కాబట్టి if 150 is equals to 900, then 100 is equals to how much? సింప్లిఫై చేస్తాను, 100 into 900 upon 150. 150 అంటే 50 2 టైమ్స్ 3 టైమ్స్ పోతుంది, 3 ఇందులో 3 టైమ్స్, దెన్ విల్ గెట్ 600. అంటే ఏంటి, ఏ వచ్చి 600 ఇన్వెస్ట్ చేశాడు. మనకి ఇంకా క్లారిటీ కావాలంటే ఒకవేళ ఏ 600 పెట్టుంటే కనుక 600లో 25% ఎంత, 150 అంటే ప్లస్ 150, దాన్ని విల్ గెట్ వీడు 750 పెట్టుకుని ఉంటాడు. 750 పెట్టి బీ కొన్నాడు. సో బీ 750 పెట్టుకుంటే వీడు 20% లాభం వేసుకున్నాడు. 750 మీద 20% అంటే 10% అంటే 75, 20% అంటే 150. 1 ప్లస్ 150 యాడ్ చేసామనుకో, 750 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 900. సో సి 900 పెట్టుకున్నాడు, వాడు ఇచ్చిన దానికి సాటిస్ఫై ఉంది. రైట్. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక గో విత్ అన్ ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయడమే. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే కనుక మనం ఏమనుకున్నాం, ఫస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ సిని సబ్స్టిట్యూట్ చేయాలి అనుకున్నాం అవునా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అడిగాడు, ఏ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో కిందన్న ఆన్సర్ ఆప్షన్లో ఏదో ఒకటి ఏ కాస్ట్ ప్రైస్ అయి ఉండాలి అవునా. నౌ విల్ గో విత్ ఆప్షన్ ఏం తీసుకుందాం, ఫస్ట్ విల్ గో విత్ డి తీసుకుందాం. ఒకవేళ రైట్ రాంగా అంటే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలనేసరికి, ఒకవేళ ఏ 500 పెట్టుకుంటే గాట్ ఇట్, ఏ 500 ఇన్వెస్ట్ చేసి కొన్నాడు, దీని మీద 25% అన్నాడు. 25% అంటే ఏమొస్తుంది మనకి 1/4. సో యూ విల్ గెట్ ఇట్ 625 అయ్యి ఉంటుంది. ఎందుకంటే 25%, 25 per 100 ఆఫ్ 500 అవునా. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే దాన్ని విల్ గెట్ 125 రూపీస్. ఈ 125 రూపీస్ లాభం వచ్చింది కాబట్టి దీనికి యాడ్ చేసామనుకో, అప్పుడు బీకి కాస్ట్ ప్రైస్ వస్తుంది 625 రూపీస్ అని. ఇప్పుడు 625 మీద వాడికి ఎంత కావాలి, 20% లాభం రావాలి అవునా. ఎందుకంటే ఈ సోల్డ్ ఇట్ ఫర్ 20%. ఇందులో 20% ఆఫ్ 625, 20/100 ఇంటూ 625. 25 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 25 టైమ్స్ పోతుంది. 25 ఇందులో 4 టైమ్స్ పోతుంది. ఇది ఇందులో 4 ఇందులో 5 టైమ్స్ పోతుంది. దాన్ని విల్ గెట్ 125. సో 625 ఇది లాభం వచ్చింది కాబట్టి దీనికి యాడ్ చేస్తాం 625. దాన్ని విల్ గెట్ 750 అంతేనా. 625 650 750. సో సి ఎంత పెట్టి కొన్నాడంటే 750 పెట్టి కొనాలి. కానీ వాడేమన్నాడు, ఇక్కడ 900 వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. యాక్చువల్లీ ఇక్కడ మనకి సింప్లిఫై 900 వస్తే సాటిస్ఫై అయితే ఓకే, కానీ ఇక్కడ 750 వచ్చింది. అకార్డింగ్ టు ది క్వశ్చన్ మనకి ఏమన్నాడంటే 900 అన్నాడు. సో ఆప్షన్ బి ఆప్షన్ మనం ఇది రాంగ్ అనమాట, 500 అయ్యి ఉండదు. దెన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ సి. ఒకవేళ ఏ 600 పెట్టి కొన్నాడు అనుకుంటే కనుక వాట్ హ్యాపెండ్, 600 మీద 25%. అంటే 25% మనకు ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు ఎంత, 1/4. అంటే 600ని 4 పార్ట్స్ చేసామనుకోమ్మా, ఒక దాంట్లో ఎంత వస్తుంది 150 150 150 150. అంటే 25% అంటే 150 అవునా. అది లాభం వచ్చింది కాబట్టి 600
ప్లస్ 150 అంటే వీడు 600 పెట్టాడు, 150 వేసుకుంటే ఎంతకి అమ్మాడంటే 750కి అమ్మాడు ఇక్కడ. ఇప్పుడు వాడేమన్నాడు 750 మీద వాడు 20% లాభం వచ్చాడు. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/5 అంటే 750 డివైడెడ్ బై 5 రైట్. 5 అందులో ఎన్ని టైమ్స్ పోతుంది 75లో ఇట్స్ 15 టైమ్స్ పోతుంది అంటే 150 లాభం వచ్చింది. ఎందుకంటే హియర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 20 అంటే 1/5 ఇంటూ 750 అవునా. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే యూల్ గో 15 టైమ్స్, 0 ఉంది కూడా 150. ఆ 150 వాడు ఇన్వెస్ట్ చేసింది 750 ఇన్వెస్ట్ చేశాడు, వాడికి 150 లాభం వచ్చిందంట. అంటే 750 ప్లస్ 150 దాన్ని యూల్ గెట్ ఎంతకు అమ్మాడు అంటే 900కి అమ్మాడు. సో మన క్వశ్చన్లో ఇవ్వడం కూడా C 900 పెట్టి కొన్నాడు అన్నాడు. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి వీ క్యాన్ గో విత్ ద ఆప్షన్ C దట్ ఈస్ ఆప్షన్ C దట్ ఈస్ ఈక్వల్స్ టు 600 రైట్. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 3/2 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ దెన్ ద ప్రాఫిట్ ఈజ్ అన్నాడు. అంటే ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 3/2 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే దాని కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు ద ఎస్పీ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 3/2 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అయితే హౌ మచ్ పర్సెంట్ దెన్ ద ప్రాఫిట్ ఈజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అంటే ఎలా చేస్తాం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 3/2. 3/2 అంటే మనం ఏం రాయొచ్చు 1/2 అని రాయొచ్చు. ద కాస్ట్ ప్రైస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 1/2 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఉందేనా. ఇక్కడ 1/2 అంటే మనకి కాన్సెప్ట్ ఇంకా మనకి క్లియర్గా అర్థమైపోయి బాగా వచ్చేసి ఉంటే కనుక దీన్ని సింప్లిఫై చేయకుండా వీ కెన్ ఈజీగా చెప్పేసాము. ద ఆన్సర్ ఈజ్ 50% ఆప్షన్ డి అని. ఎందుకు చెప్పేస్తామంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఏమేమి తీసుకుంటాం 100 అని తీసుకుంటాం అవునా. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100. ఆ ఫ్రాక్షన్ వాల్యూ కావాలి అంటే కాస్ట్ ప్రైస్ 100% అంటే ఎప్పుడు కూడా 1 అని అనుకుంటాం. 50% అంటే 1/2, 25% అంటే 1/4, 20% అంటే 1/5 అలా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో వాల్యూస్లో చెప్పాడు కాబట్టి 3/2 అంటే 1/2 అని తీసుకుంటాం. సో 100 ఎప్పుడు కూడా 1 అని తీసుకుంటాం కాబట్టి దిస్ బికమ్స్ కాస్ట్ ప్రైస్. ఇంకా ఎడిషనల్గా ఎంత ఉంది 1/2 ఉంది. దాట్ 1/8 అంటే ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి 1/2 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 50. సో ద ఆన్సర్ ఈజ్ 50% అని తీసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఏం చేస్తాం లెట్ us గో విత్ కాస్ట్ ప్రైస్ మనం ఏం చేసుకుంటే 100 రూపీస్ కొన్నాడు అనుకుందాం. 100 రూపీస్కి కొన్నాడు అనుకుందాం. కొన్న తర్వాత ఇఫ్ 100 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 రూపీస్ 100% అని తీసుకుంటాం. మనం ఇక్కడ ఏం చేస్తాం 100 రూపీస్ ఈక్వల్స్ 100%. మన ఫ్రాక్షన్ వాల్యూ 1 అని తీసుకున్నాం అనుకో 3/2 అంటే ఎంత. సో 100 ఇంటూ 3/2. సో దీంట్లో ఎంత అవుతుందంటే దాన్ని యూ విల్ గెట్ 150. హియర్. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ పెట్టుకొని ఉంటే కనుక వాడు 150కి అమ్మితే కనుక విల్ గెట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 3/2 రైట్. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ఏం చేస్తాం ప్రాఫిట్ అపాన్ సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 150 మైనస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 బై కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కొన్నాం ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50%. దాట్ ఈజ్ ద ప్రాఫిట్. మన ప్రాఫిట్ ఎంత వచ్చింది 50% ప్రాఫిట్ వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్. మనకి ఇలా 3/2 అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ మన పర్సంటేజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇఫ్ యూ క్లియర్ విత్ ద పర్సంటేజ్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. 90% ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ పర్సంటేజ్ యూజ్ చేసి సాల్వ్ చేసేస్తాం. మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ లేదంటే 66.66 దానికి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అదొకటి లేదంటే చిన్న చిన్న ఫార్ములాస్ ఇవన్నీ కూడా పర్సంటేజ్లో ఏదైతే ఫార్ములాస్ యూజ్ చేసామో అదంతా కూడా ఇఫ్ యూ వెరీ క్లియర్ దాన్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మనం ఇంకా తీసుకోవాలనుకోమ్మా ఏం చేద్దాం. అండ్ అదర్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇందాక మనం ఏం డిస్కస్ చేస్తామంటే what it is true weights అన్నాడా. what is that? It is called false weight.
ఎస్, ఫాల్స్ వెయిట్ అంటే ఏంటి అని అంటే ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ దట్. వాడు ఫాల్స్ వెయిట్ అని ఎలా ఇస్తాడంటే, ఒక షాప్ కీపర్ ఉన్నాడు, షాప్ కీపర్ అండ్ the question is, the shopkeeper buys an article or something like 1 kg rice తీసుకుందాం. వాడేమంటాడంటే ద షాప్కీపర్ సెల్స్ ద గూడ్స్ ఎట్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్కే అమ్మేస్తున్నాడు, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ కేజీ హీ ఈజ్ గివింగ్ అ వెయిట్ ఆఫ్ 900 grams, 900 grams ఇస్తున్నాడు. దెన్ ఫైన్ హీస్ గెయిన్ పర్సెంట్, అయితే గెయిన్ పర్సెంటేజ్ ఎంత అంటాడు. సో ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, 1 kg రైస్ ఉంది, ఈ రైస్ మీద వీడు ఏం చేస్తున్నాడంటే, రైస్ కేజీ అంటే 1000 grams ఇవ్వాలి. బట్ వాడేమంటాడంటే, నేను కేజీ ఎంత పెట్టి కొంటున్నానో నేను కొన్నదానికి మీకు అమ్మేస్తున్నాను వితౌట్ ప్రాఫిట్ అని చెప్పిన తర్వాత వాడేం చేస్తున్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ కేజీ హీఈస్ గివింగ్ 900 grams. వాడు ఎంత ఇస్తున్నాడు, 900 grams ఇస్తున్నాడు. అయితే వాడికి ఖచ్చితంగా ఈ 100 grams లాభమే కదా. ఆ లాభాన్ని ఇఫ్ యూ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్, హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్, ఆర్ 950 grams కన్నాడా అట్లీస్ట్ 50 grams అన్నా లాభమే. ఇఫ్ ఇట్ ఈస్ 800 అన్నా 200 grams లాభమే, ఎలా అన్నా లాభమే. సో ఆ లాభం అయితే వాట్ ఈస్ దట్ గెయిన్ పర్సెంట్, ఆ గెయిన్ పర్సెంటేజ్ ఎంత అని అడిగడము. సో మనం ఏం చేస్తాం, హౌ విల్ యూ సాల్వ్ దిస్. అజంప్షన్ ఎప్పుడు కూడా మన అజంప్షన్ ఎలా ఉండాలంటే, సింప్లిఫికేషన్ కాంప్లికేటెడ్ చేసేది ఎలా ఉండకూడదు, రైట్. ఇక్కడ మనకి ఏమన్నాడు వాడు, ఇఫ్ కేజీకి 900 grams ఇస్తున్నాడు, రైట్. మనం ఏం చేద్దామంటే, ఒకవేళ వీడు కేజీ అంటే 1000 grams 1000 rupees పెట్టుకున్నాడు అనుకుందాం, ఇలా అనుకోలేము. ఎందుకంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సింప్లిఫికేషన్ రాదు అసలే, అంటే పాయింట్లో కన్వర్ట్ అవ్వదు. నౌ అంటే 1000కి 1000 rupees పెట్టుకుంటున్నాడు, 1000 grams 1000 rupees అంటే 1 gram 1 rupee అవునా. ఇన్స్టెడ్ ఆఫ్ 1000 హీ ఈజ్ గివింగ్ ఓన్లీ 900 grams, అంటే 900 grams ఇస్తున్నాడు కాబట్టి 900 rupees వీడికి ఎంత, 900 grams ఎన్ని రూపీస్ పడుతుంది వీడికి, 1 gram 1 rupee కాబట్టి 900 gramsకి వాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తాడంటే 900 rupees ఇన్వెస్ట్ చేస్తాడు, అవునా. సో ఇక్కడ ఏమవుతుంది, వీడు ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams ఈజ్ గివింగ్ 900 grams, అంటే ఎన్ని గ్రాములు లాభం వస్తుందంటే 1000లోంచి 900 తీసేస్తాం, ఎందుకంటే వాడు కేజీ అని చెప్తున్నాడు కాబట్టి. సో 900 grams 1000లోంచి 9 తీసేస్తే 100 grams వాడికి లాభం. లాభం ఎప్పుడు కూడా దేని మీద కన్సిడర్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 900 rupees ఇన్వెస్ట్ చేశాడు ఇంటూ 100. Got it? Then what happened here? Zeros get cancelled. 100 upon 9, which is equals to 11.11% his gain. అంటే వాడు కాస్ట్ ప్రైస్కి గూడ్స్కి అమ్మేసి సెల్లింగ్, కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడో సెల్లింగ్ ప్రైస్ అంతకే గూడ్స్కి అమ్మితే, ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg హీ ఈజ్ గివింగ్ 900 rupees అయ్యి ఉంటే కనుక, ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg హీ ఈజ్ గివింగ్ 900 grams అయ్యి ఉంటే, హౌ మచ్ పర్సెంట్ వాడికి ఎంత పర్సెంట్ లాభము అన్నాడంటే, ద వాల్యూ ఈజ్ 11.11% ఈజ్ గెయిన్, రైట్. ఎలా చేస్తామంటే అజంప్షన్ అమ్మ, డోంట్ గో విత్ ఫార్ములాస్ అండ్ ఆల్, అన్నీ వద్దు మనకి. ఏం చేయాలంటే అనుకుని సాల్వ్ చేస్తాం. సో ఒకవేళ 1000 grams 1000 rupees అయ్యి ఉంటే కనుక 900 grams ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇన్వెస్ట్ చేస్తుంది 900. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే వీళ్ళు కన్సిడర్ చేస్తే కాస్ట్ ప్రైస్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 900 అండ్ లాభం ఎంత, 1000కి బదులు 900 ఇస్తున్నాడు కాబట్టి ద లాభం ఈజ్ 100 grams. సో 100 upon 900 into 100 దాన్ విల్ గెట్ 11.11. దట్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ దట్ షాప్ కీపర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ద రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ మనం ఏం చేద్దాం నెక్స్ట్ సెషన్లో చూద్దాం, రైట్. డన్, టేక్ కేర్.